నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాలలో బంగారు వ్యాపారి విచారణ పేరిట అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బంగారం దుకాణాలను నిరోధక బంద్కు పిలుపు। దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపారులు। నాటుసారా నిర్మూలన లక్ష్యంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నవోదయ 2.0 ప్రారంభం। ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు। జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలి। చీరాలలో నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ శ్రీదేవి। చీరాలలో ఓ బంగారు వ్యాపారి విచారణ పేరిట పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది। చోరీ కేసులో పట్టుబడిన ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో చీరాలోని శ్రీరంగం అనే బంగారు వ్యాపారిని పోలీసులు విచారణకు తీసుకెళ్లారు। దీంతో ఎటువంటి రుజువు లేకుండా వ్యాపారి అదుపులోకి తీసుకోవడం పట్ల బంగారు వ్యాపారులు ఆందోళన పడ్డారు। నేర చరిత్ర కలిగిన నిందితుడు రికవరీ పేరిట వ్యాపారి పేరు చెప్తే సదరు వ్యాపారి ఎటువంటి వ్యక్తి ఆ తరహా వ్యాపారం చేస్తారా లేదా అన్న కనీసం విచారించకుండా ఉన్నపడంగా పోలీసులు ఆ వ్యాపారి విచారణ పేరుతో స్టేషన్కి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు చీరాల బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు। చీరాలో బంగారు వ్యాపార విచారణ పేరిట పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది। చోరీ కేసులో పట్టుబడిన ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో చీరాలోని శ్రీరంగం అనే బంగారు వ్యాపారిని పోలీసులు విచారణకు తీసుకెళ్లారు। దీంతో ఎటువంటి రుజువులు లేకుండా వ్యాపారిని అదుపులోకి తీసుకోవడం పట్ల బంగారు వ్యాపారులు ఆందోళన పట్టుబట్టారు। ఈ క్రమంలోనే చీరాల బులియన్ మర్చెంట్ అసోసియేషన్ పిలుపుతో బంగారు వ్యాపారులు నిరవధిక బంద్ను పాటిస్తున్నారు। వ్యాపారుల బంద్ ప్రభావంతో చీరాల పరిసర ప్రాంతాల్లోని బంగారు వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి। వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ను పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు। ఈ క్రమంలో స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్ద బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 2009వ సంవత్సరం నుంచి 2022వ సంవత్సరం వరకు జరిగిన 13 చోరీ కేసుల్లో పట్టుబడిన ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో ఎటువంటి రుజువు లేకుండా చీరాలోని శ్రీరంగం సేట్ అనే బంగారు వ్యాపారి పోలీసులు విచారణ పేట స్టేషన్కి తీసుకెళ్లారన్నారు। దొంగ చోరీ చేసిన 80 సవర్ల బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు 50 లక్షలు విలువ చేసే బంగారాన్ని కానీ డబ్బు గాని కట్టాల్సిందంటూ పోలీసులు వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు। ఓ నిందితుడు ఇచ్చిన సత్యదూరమైన సమాచారంతో వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నించారు। పోలీసులు అదుపులో ఉన్న శ్రీరంగం సేట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ సదరు వ్యాపారి తమ కనీసం చూపించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు। బంగారు వ్యాపారి శ్రీరంగంను ఇప్పటికే పోలీసులు విడుదల చేయాలి, లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్లు కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు। అనంతరం బంగారు వ్యాపారి శ్రీరంగంని పోలీసులు అక్రమ అరెస్ట్ ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు చీరాల నుంచి జిల్లా కేంద్రమైన బాపట్లకు బయలుదేరి వెళ్లారు। నిన్న మేము డిఎస్పీ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగిందండి। డిఎస్పీ గారు నిన్న విచారించి మీకు న్యాయం చేస్తానని మాకు చెప్పారు, కానీ ఈ రోజు మళ్ళీ ఉదయం వచ్చినా కానీ ఇంకా విచారణ జరగలేదండి। అతన్ని విచారించి మీకు త్వరలో న్యాయం చేస్తాను అనే మాట డిఎస్పీ గారు చెప్పడం జరిగింది। త్వరలో అంటే అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అసలు ఎప్పుడు విచారిస్తారో అనేది తెలియదు। అతను వ్యాపారస్తుడు, మా దగ్గర సాటి వ్యాపారస్తుడు కాబట్టి మేము అతనికి మద్దతుగా అతను వచ్చేంత వరకు ఈ షాపులు బంద్ చేయటం అనేది మేము అతనికి మద్దతుగా చేస్తున్నాం, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు। కాబట్టి పోలీసు వారు కూడా దీన్ని గమనించి మాకు సరైన న్యాయం చేయాలని ఉన్నతాధికారులని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి। ఈరోజు ఈ విషయం గురించి మేము ప్రజెంట్ ఇప్పుడు ఎస్పీ గారిని మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాము। వారి దగ్గర అయినా సరే మాకు న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాము। వీరి విచారణ త్వరగా పూర్తి చేసి మా సభ్యుడిని త్వరగా మాకు అప్పజెప్పే వరకు మేము ఈ బంద్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం। నిన్న ఉదయం 10:30 గంటలకు చీరాల పోలీసులమని ఒక జీబులో వచ్చి మా కుర్రవాడు శ్రీరంగం అనే ఆయన్ని తీసుకొని 2 టౌన్ లో తీసుకొచ్చారు। ఏంది అంటే పలాని మనిషి ఎవరో ఒక లేడీని చూపించి ఆమె మీకు 80 సవర్ల బంగారం అమ్మింది, మీరు కట్టవలసిందని మాకు డిమాండ్ చేశారు। కానీ మా సభ్యుడైతే మేము ఎటువంటి నేరము చేయలేదు, నేను ఎప్పుడు కొనలేదు అని చెప్పి అన్నారు। ఇది 2009 నుంచి 2022 వరకు జరిగినటువంటి నేరాల్లో భాగం అని చెప్పి చెప్పారు। కానీ మాకైతే మా సభ్యుడు పూర్తిగా నమ్మకం ఉంది సభ్యుడి మీద, ఎటువంటి తప్పు చేయలేదని। సరే మేము డిఎస్పీ గారికి వచ్చి విన్నవించుకున్నాం, వారు విచారించి పంపిస్తాంలేండి అన్నారు। కానీ ఇవాటి వరకు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టడం గానీ మాకు చూపించడం గానీ ఏమీ జరగలేదు।
మళ్ళీ వచ్చి మేము డిఎస్పీ గారికి విన్నవించుకున్నాం ఏందండి అని, మేము విచారిస్తున్నామండి అని మాత్రమే వారు చెప్పారు. అది జరిగింది. కానీ ఇది మటుకు కొంచెం బాధాకరమైన విషయం. మరి మా కుర్రోడు బతికున్నాడో లేడో కూడా మాకు అర్థం కావట్లేదు. మరి అది డిపార్ట్మెంట్ వాళ్లే, మాకు పై అధికారులే న్యాయం చేయాలి. అందులో మేము కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడానికి వెళ్తున్నాం. ఏం జరిగింది అనేది తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం. చీరాల మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత నాటుసారా అమ్మకాలు చేస్తున్న ఇరువురిని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కేసు తాలూకు వివరాలను స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారాను శాశ్వతంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. చీరాల మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత నాటుసారా అమ్మకాలు చేస్తున్న ఇరువురిని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కేసు తాలూకా వివరాలను స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువురు నిందితుల నుండి 18 లీటర్ల నిషేధిత నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిషేధిత నాటుసారా తయారీ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు గాను నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సారా తయారీ విక్రయాలతో జీవనం సాగించే వారు ఇకపై ఆ పనులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలో నాటుసారా తాగితే వచ్చే అనారోగ్య సమస్యలపై పలు ప్రాంతాల అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో చీరాల ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు బాపట్ల ఈఎస్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈ రోజు మా ఈఎస్ టాస్క్ ఫోర్స్కి రాబడిన సమాచారం మేరకు మేము 2 పర్సనల్ అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 18 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకున్నాము. దీనిలో భాగంగా ఈ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఈ స్టేషన్లో SHO గారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవోదయం 2.0 ప్రోగ్రామ్ని ఒకటి త్వరలో లాంచ్ అయిపోతున్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ ఏర్పాట్లన్నీ జరుగుతుంది త్రూఅవుట్ స్టేట్. ప్రజలకు ముఖ్యంగా నాటుసారాయి వల్ల కలిగే అనర్థాలు, అనారోగ్యాన్ని నుంచి దూరంగా పంపిద్దాము, ఆ నాటుసారాయి మహమ్మారిని నిర్మూలిద్దామనే ఉద్దేశంతో నవోదయం 2.0 ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు బజారును పడి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గి, ఆయుష్ ప్రమాణాలు కూడా తగ్గటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. దానివల్ల సమాజం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. దానిలో భాగంగా గవర్నమెంట్ కూడా ప్రైస్ కొంతవరకు తగ్గించి 99 రూపాయలకి మధ్యాహ్నం సరఫరా చేస్తున్నారు. ఈ నాటుసారాయిని నిర్మూలించే భాగంగా మీడియా మిత్రులందరూ కూడా మీరు శ్రేయస్సు పట్ల మీరు మాకు తగిన సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని కూడా మేము గ్రూపింగ్గా ఉంచేసి మేము దాడులు నిర్వహించేసి ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేసేసి మేము నాటుసారాన్ని నిర్మూలించడానికి అవకాశం కలుగుతుంది. కనుక మీడియా మిత్రులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మేము త్వరలో కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, ఫారెస్టు మరియు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కూడా కంబైన్డ్గా కలిసి అవగాహన సదస్సులు పెట్టేసి వాళ్ళ యొక్క నాటుసారా యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మనిషి ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుంది తెలియజేస్తాము. దాంట్లో భాగంగా మీరు కూడా మంచి ప్రచారం కల్పించేసి దీన్ని బాగా సత్ఫలితాలు ఇచ్చే విధంగా మీరు తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందిల శ్రీదేవి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొని వీర మహిళలకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేలా పార్టీలోని అన్ని శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందల శ్రీదేవి అన్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందల శ్రీదేవి హాజరయ్యారు. సమావేశంలో పార్టీలోని వీర మహిళలకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో కూటమి నేతలందరూ వైసీపీ బాధ్యులమే అన్నారు. ఎన్నో ఒడిదుడుకులకు దాటుకుని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేస్తారన్నారు. సత్ఫలితంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో క్షేత్రస్థాయిలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రతి ఒక్క జనసేన నేతలు కృషి చేయాలన్నారు. తద్వారా పార్టీని మరింతగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీలోని వీర మహిళల సమస్యలపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జనసేన వీర మహిళా లక్కాకుల లక్ష్మి, వీరమ్మ, కోటేశ్వరి, భాగ్యలక్ష్మి, కారంపూడి పద్మిని, జిల్లా కార్యదర్శి గూడూరు శివరం ప్రసాద్, పార్టీ సీనియర్ నేత మామిడాల శ్రీనివాసరావు, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గంలో జనసేన వీర మహిళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి పార్టీలో చాలా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక వీర మహిళా విభాగం అని చెప్పి ఒక మంచి బాటలు మనకు ఏర్పాటు చేశారు. దానిలో ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లోకల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయా, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకున్న సమస్యలు మన ద్వారా వాళ్ళ దాకా తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా, ఈ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం లేకుండా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేలాగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎప్పటి నుంచో జనసేన పార్టీలో వీర మహిళల విభాగం ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఈ చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధానంలో మరి మహిళలందరినీ ఏకం చేసి జనసేన వీర మహిళల సమావేశం ఏర్పాటు చేసి మరి ఒంగోలు నుంచి మరి మా జిల్లా అధ్యక్షుల వారికి ఆదేశాలతోటి మరి వీర మహిళల కన్వీనర్ శ్రీదేవి గారిని ఇక్కడ తీసుకురావడం, వారి ద్వారా మరి అందరిని సమీకరించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్ లో జనసేన పార్టీ వీర మహిళ విభాగం మరింత బలోపేతం చేసే దిశగా చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పనిచేస్తుందని. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. నేడు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు సరస్వతి విద్యా సంస్థలు విద్యార్థులు అత్యంత ఫలితాలు సాధించి విశేష ప్రతిభను కనబరిచినట్లు విద్యాసంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి స్పష్టం చేశారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు అత్యంత ఫలితాలు సాధించి విశేష ప్రతిభను కనబరిచినట్లు విద్యాసంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణ జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం వెనుక విద్యా సంస్థలకు సంబంధించిన అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది కృషి ఎంతగానో ఉందని ఆయన కొనియాడారు. ఇక మరీ ముఖ్యంగా ఫలితాల విద్యార్థుల్లో క్రిటి 98.82% జిల్లాలో టాప్ పర్సంటేజ్ గా నిలిచారన్నారు. అలాగే గుణశేఖర్ రెడ్డి 98.71% ద్వితీయ స్థానంలోను, జిల్లాలో తృతీయ స్థానంలో ఇంద్ర 98.06% మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇక ఇదే క్రమంలో విద్యార్థులు రిత్విక్, ఏనుష్ రాయ్, రథసారథి, పవన్ కళ్యాణ్ 96% పైగా మార్కులు సాధించారన్నారు. మరోవైపు మ్యాథ్స్ లో 100కి 99.36%, ఫిజిక్స్ లో 100కి 9.02%, కెమిస్ట్రీలో 100కి 99.18%తో ప్రకాశం జిల్లాలో ఫస్ట్ సాధించడంతో పాటుగా డిస్ట్రిక్ట్ టాప్ 10లో స్థానాన్ని సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫలితాల ద్వారా సరస్వతి అకాడమిక్ ప్రోగ్రామ్ యొక్క పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులుగా నిలిచాయన్నారు. మరోవైపు 90% పైగా సాధించిన విద్యార్థులు 20 మందికి పైగా ఉండగా 80% సాధించగా 85% మార్కులు సాధించిన విద్యార్థులు 38 మందికి పైగా ఉన్నారు. 80% పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 56 మంది సాధించారు. జేఈఈ అడ్వాన్స్ 2025కు క్వాలిఫై అవకాశం 161 మంది విద్యార్థులకు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అభినందించారు. కార్యక్రమంలో సరస్వతి విద్యాసంస్థ డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, డేన్స్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో బుధవారం జాయింట్ కలెక్టర్ ప్రకాష్ చైర్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ నీటి సరఫరా అండ్ పారిశుద్ధ్య శాఖ, టూరిజం శాఖతో కలిసి ప్రారంభించిన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ విధానానికి సంబంధించి మొదటి జిల్లా కమిటీ సమావేశం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఆతిథ్య సేవలు అందించే హోటల్స్, లాడ్జీలు, ధర్మశాలలు వంటి వాటిలో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, ఘనవ్యర్థాల నిర్వహణపై గతంలో కొంత అనుభవం ఉన్న వారిని గుర్తించి వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. ఇక బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో బుధవారం జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన తన కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ నీటి సరఫరా అండ్ పారిశుద్ధ్య శాఖ, టూరిజం శాఖతో కలిసి ప్రారంభించిన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ విధానానికి సంబంధించి మొదటి జిల్లా కమిటీ సమావేశం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చే నిర్మితమైన జిల్లా కమిటీ బాపట్ల డివిజన్, చీరాల డివిజన్,
రేపల్లె డివిజన్ కమిటీలతో భేటీ నిర్వహించారు. ఇక మొదటి దశలో ఫిబ్రవరి 28వ తేదీ నాటికి జరుగుతుందని తెలిపారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 30 కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.15 ఆదాయం వచ్చిందన్నారు. బుధవారం తెల్లవారుజామున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రకటనలు, చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కి బేషరతుగా సహాయం చేయగా ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు అంటూ సంచలనం వ్యక్తం చేశారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కి అందించిన సహాయాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి అమెరికా వెనకాడదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలవడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. గతంలో తాను అధ్యక్షుడినైతే ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని 24 గంటలు ఆపేస్తారని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ మీటింగ్ కి వేదిక కాబోతోంది అమెరికా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు. ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకుని ఈ ఇద్దరి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2.0 అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్ తో హ్యాట్రిక్ పీఎం ఏం మాట్లాడతారని కేవలం భారత్, అమెరికానే కాదు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. నీపోషన్తో పాటు వాణిజ్య వ్యవహారాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ కుర్చీ వెనుక దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని దాదాపు అన్ని సెక్టార్స్ ని కెలికేశారు. అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగబట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్ల ట్రంప్ మాస్టర్ ఫస్ట్ టార్గెట్ అయ్యారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్ను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. కొటియా గ్రామాలు కొండలపై ప్రశాంతంగా కొలుతిరిన గిరిశిఖర గ్రామాలు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతాలు విజయనగరం జిల్లా సాలూరు నుంచి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరం, నగరం నుంచి దూరంగా విసిరివేయబడినట్లుండే గిరిజన గుడేలు ఈ గ్రామాల కోసమే ఒడిశా పట్టుబడుతోంది. వీటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సరిహద్దులు దాటొచ్చి ఏపీలోకి చొచ్చుకొచ్చి ఈ 21 గ్రామాలపై తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తోంది. ఏపీ చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటోంది. కొటియా గ్రామస్తులందరికీ ఒడిశా ప్రభుత్వం రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది. వాళ్ళకి అక్కడ ప్రభుత్వ పథకాలని అందుతున్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళంతా ఏపీ ప్రజలు. వాళ్ళకి ఏపీ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి. ఏఎంఓ కంపెనీకి సంబంధించిన మరో ఈవీ స్కూటర్ జాంటీ ఎల్ఈడి యాసిడ్ తక్కువ వేగంతో పాటు పోర్టబుల్ చార్జర్ తో లభిస్తుంది. ఈ స్కూటర్ లో యాంటీ థెఫ్ట్ అలారం వల్ల ఈ స్కూటర్ పై దొంగతనం భయాలు ఉండవు. ఈ స్కూటర్ లో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం కూడా చాలా సులభం. ఈ స్కూటర్ మార్కెట్, ఆఫీస్ లేదా కళాశాలకు వెళ్లేలా అంటే పట్టణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేశారు. ఈ స్కూటర్ ని కేవలం 54,077 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఏఎంఓ ఎలక్ట్రిక్ స్కూటర్ జాంటీ లిథియం బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. గ్రే కలర్ లో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ లో పోర్టబుల్ చార్జర్ తో పాటు స్టైలిష్ ఎల్ఈడి లైట్లతో వస్తుంది. ఈ స్కూటర్ పై ప్రత్యేక ఈఎంఐ ఆఫర్ ను కంపెనీ అందిస్తోంది. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 నుంచి 4 గంటలు మాత్రమే పడుతుంది. ఈ స్కూటర్ ధర 74,691 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో శుభ్మాన్ గిల్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 2 మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించిన గిల్ 3వ వన్డేలో తన సత్తా చాటాడు. సెంచరీతో నరేంద్ర మోడీ స్టేడియంలో సత్తా చాటాడు. 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై ప్రతాపం చూపించాడు. తన బలమైన బ్యాటింగ్ సమయంలో అతను అహ్మదాబాద్ లో ఒక భారీ ప్రపంచ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. 50 వన్డే ఇన్నింగ్స్ లో 2,486 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా గొప్ప బ్యాట్స్మెన్ హషీమ్ ఆమ్లా రికార్డును అతను బద్దలు కొట్టగా గిల్ తన 50 వన్డే ఇన్నింగ్స్ లో 2,500 మార్కును దాటాడు. నవ్య న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. చీరాలలో బంగారు వ్యాపారి విచారణ పేరిట అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బంగారం దుకాణాలను నిరోధక బంద్కు పిలుపు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపారులు. నాటుసారా నిర్మూలన లక్ష్యంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నవోదయ 2.0 ప్రారంభం.
ఎక్సైజ్ శాఖ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు. జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలి. చీరాలలో నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ శ్రీదేవి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.